ఆడిస్తే నేను ఉంటాను ఫ్రెండ్స్, తెలుసా? ఓకే, అప్పుడు తాత వాళ్ళ కాలంలో చేన్లు తువ్వేసి ఒళ్ళి పాటలు పాడుతుంటారు కదా. ఇప్పుడు మళ్ళీ వేడి ఎక్కిపోతుంది, ఆ పాట ఒకటి పాడతారు ఫ్రెండ్స్, వింటారా? ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగా తయారవ్వాలి, నాలాగా టైల్గా ఉండాలి, నాలాగా హుషారుగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇలాగే ఉన్నాను. ఓకే, అందరికి బాయ్. ఇది అరకు లోకల్ దిలీప్ బాయ్ ఛానల్ ఫ్రెండ్స్. మరి నా పాట ఆట నా ఈ వీడియో అయితే మరి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, హజీరా కారా హజీరా కారా ముండో పుట్టి బాపారా దొలా గొందా పారా హజీరా కారా హజీరా కారా ముండో పుట్టి బాపారా దొలా గొందా పారా. పిల్లలు పుట్టినప్పటి నుంచి నాకు ఎక్కువ జోక్ వచ్చింది, ఎక్కువ టైల్ వచ్చింది అన్నమాట. ఈ కళాదళ అయితే ఇది ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట. ఇది ఎందుకంటే పెద్ద పెద్ద సార్లు వేసుకొని ఉంటారు కదా, నేను కూడా సార్లా కనిపిస్తానేమో అనేసి ఇది కొనుక్కున్నాను. కానీ ఇక్కడ కొద్దిగా మస్కా అలా అయింది, అది అన్నమాట. మరి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా మబ్బు ఉంది, నా ఫేస్ కూడా మరి నీట్గా కనిపిస్తుందో మరి లేదో, అదే మరి చూసి మీరు నా వీడియో అయితే మరి చూసి, ఇది అరకు లోకల్ దిలీప్ బాయ్ ఛానల్, మరి నా వీడియో చివరిదాకా చూసి నా పాటలు విని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మరి కామెంట్స్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి అందరికీ మరి ధన్యవాదాలు చేసుకుంటూ, చిన్నాలకి పెద్దలకి నమస్కారం చేసుకుంటూ మరి ముగిస్తున్నాను. ఓకే, బాయ్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను వ్యక్తి దగ్గర వెళ్తున్నాను. వ్యక్తి దగ్గర అంటే నేను ముందు వీడియో చేశాను అనమాట. సింగారి మల్లన్న, సార గుల్లన్న. చాలా రోజుల తర్వాత నేను వెళ్ళి కలుస్తున్నాను. ఇంకా అంటే నాకు ఫోన్ చేశాడు అనమాట, రండి ఇంకో వీడియో చేయాలి నీ దగ్గర అని చెప్తే నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను ఆడి దగ్గర వెళ్ళిన తర్వాత వీడియో రూపంగా మీకు కథ ఒకటి చెప్తాను అనమాట. ఆ కథ ఎలాగుంటుంది అనేది మీకు చూపెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను సింగారి మల్లన్న దగ్గర వెళ్తున్నాను అన్నమాట. నా దగ్గరే ఉన్నారు. నేను ఆడి దగ్గర వెళ్ళిన తర్వాత పూర్వకాల పద్ధతి ఎలాగుంటుంది అనేది మీకు తెలియజేస్తాడు. ఆడు కూడా తెలియజేస్తాడు, నేను కూడా కొన్ని చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగో కట్ చేసాడు అక్కడ. ఓకే, కాస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మా కోసం మనం వెయిట్ చేస్తున్నాడు చూడండి. సింగారి మల్లన్న మన వ్యక్తి అనమాట. చూడండి, ట్రైబల్ హీరో అనమాట. సింగారి మల్లన్న గారు బాగున్నారా? బాగున్నామండి, చాలా రోజుల తర్వాత కలిసాం. అవునవును కదా, ఎన్ని నెలలు అవుతుంది కలిసి? ఒక నెల అయింది. నెల అయిందా? నెల అయింది. కానీ నెల రోజుల తర్వాత కొంచెం మీసం కొంచెం పెరిగిందా? ఇదే కాడ ఈ బిల్లెట్ ఉంటుంది కదా, బిల్లెట్లతోని ఇలా గీకేస్తుండే నువ్వు. అవునా? అవునా, గీకేస్తుండే. ఫ్రెండ్స్, నేను చెప్తానన్నాను కదా, అది మన పూర్వకుల పద్ధతిలో అప్పుడు ఎలాగుండేరు, ఇప్పుడు ఎలాగున్నారు అనేది మన సింగారి మల్లన్న దగ్గర నేను ఇంటర్వ్యూగా అడిగి తెలుసుకుంటాను ఫ్రెండ్స్. ఇదిగో సింగారి మల్లన్న గారు, ఆ కాలంలో ఇలాగుండేరు, ఇప్పుడు ఈ ధరణగా వేసుకున్నారు. చూడండి, వేషం అనేది మొత్తం మారిపోయింది అనమాట, స్టైల్గా. అప్పుడు ఆ కాలంలో అంటే ఇలా లేదు కదా. లేదు లేదు లేదు, ఈ సెట్టిగలు కూడా లేదు. చూడు, మీరు ఇక్కడ గొలుసులది వేసుకున్నారు కదా, అప్పుడు కాయలు వేసుకునే వాళ్ళు మన తాతలు మూతాతలు కాయలు అనేది వేసుకునే వాళ్ళు అనమాట. అవును, కానీ ఇప్పుడు స్టైల్ మారింది. ఇప్పుడు దీని గురించి నాకు వివరించు. దీని గురించి నా టైల్ మారింది, నా ఫేస్ కూడా మారింది కదా ఇప్పుడు కదా.
చెప్తానే. అప్పుడు దినంలో మరి తాత మూత వాళ్ళు మా డాడీ వాళ్ళు కూడా మరి కోసి కట్టుకునే వాళ్ళు. మరి ఇంత 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 పొడవు చుట్టాలు మరి తాగేవాళ్ళు. ఇక్కడ గొట్టం పెట్టుకొని ఆ గొట్టం మీద చుట్టాలు నింపేవారు. మరి అప్పుడు కాలంలో అలాగ ఉండేది ఉంటేగిన. ఇప్పుడు మన కాలమైనా మరి కొద్దిగా ఈ దేశం మారిపోయింది కదా, మనం కూడా మారుదామనేసి మా ఈ అవాబుడ్డిలు ఇక్కడ చూడు పూసలు అంటారు, అది దారంకి ఇలాగా కుట్టేసి ఇలాగా కట్టుకునేవారు. కట్టుకునేవారు. మరి ఇప్పుడు ఇది ఇరిగిపోయింది గురు. ఓకేనా, అది మరి ఇక్కడ పూసలు కట్టుకొని అడాసీరే కట్టేస్తారు గురు. ఇక్కడ ముడిసేసి అడాసీరే కట్టేస్తారు. మామ బుడ్డలు కానీ మామ వాళ్ళు కూడా కట్టుండేరు. కట్టుంటే మరి మనం కూడా కొద్దిగా మారిపోతాం కదా అనేసి ఈ కొల్లాపురి మళ్ళా ఉందా వాడు ఎలాగ అవుతాడు గురు, ఇలాగ అవుతాడు అన్నమాట. వాడు ఎలాగ అవుతాడంటే ఇలాగ నడుస్తూ ఉండరు గురు. ఉంటే చూసాను, ఓడి అమ్మ ఎప్పుడురా పెరుగుతాను అనేసి నా ఉద్దేశంతో ఉండేది. నేను కూడా సేమ్ కొల్లాపురి మళ్ళా సేమ్ తయారయ్యా అవ్వాలి అనేసి నా ఉద్దేశం ఉంటే, ఆ ఉద్దేశంతో గురు ఈ మరి చీరలు ఇలా కట్టుకొని ఇలా ఉన్నాను అన్నమాట. ఇంకా ఈ టోపీ కొద్దిగా నాకు దొరికించడం ఇంకా గురు. ఆ మల్లన్న కొల్లాపురి మల్లన్న టోపీ, వాడ పేరే చిన్నప్పటి నుంచి కూడా ఏం పాట పాడి కూడా ఈ ఏం పాట పాడుతున్నా కానీ సారే గుళ్ళన సింగారి మల్లన్న, సారే గుళ్ళన సింగారి మల్లన్న అనేసి అలాగ పాడుతుండేను గురు. పాడుతుండి ఇప్పుడు నేను ఛానల్ తయారు చేసాను, ఆ పేరు అక్కడ పెట్టేసాను. మీరు పాట పాడతావా మరి? పాడతాం గురు. తాత మూతాలు మా అవబుడ్లు ఎలాగుండేరు, మనము మన వయసులో మన ఏజ్లో మనం ఎలాగున్నాం అన్నది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నా సైడ్లో ఒకసారి చూడండి. అప్పుడైతే మరి గోసి కట్టుకునే వాళ్ళు, ఇప్పుడు నేను ఇలాంటి కట్టుకొని ఆ పాటతో ఏతితో అలాగే పాటతో అందరికి ఆడిస్తూ పాడిస్తూ నేను ఉంటాను ఫ్రెండ్స్, తెలుసా? ఓకే, అప్పుడు తాత వాళ్ళ కాలంలో చేన్లు తువ్వేసి ఒళ్ళి పాటలు పాడుతుంటారు కదా, ఇప్పుడు మళ్ళీ వేడి ఎక్కిపోతుంది. ఆ పాట ఒకటి పాడతారు ఫ్రెండ్స్, వింటారా? ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగా తయారవ్వాలి, నాలాగా టైల్గా ఉండాలి, నాలాగా ఉత్సాహంగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇలాగే ఉన్నాను. ఓకే, అందరికి బాయ్. ఇది అరకు లోకల్ దిలీప్ బాయ్ ఛానల్ ఫ్రెండ్స్. మరి నా పాట ఆట నా ఈ వీడియో అయితే మరి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, హజిరకరా హజిరకరా ముండో పుటి బాపారా దొలా గొందా పారా హజిరకరా హజిరకరా ముండో పుటి బాపారా దొలా గొందా పారా కోదోమగసరే శీతులా మహాబాబు పరాయమా కోదోమ గోసరే శీతులా మహాబాబు పరామనే. ఫ్రెండ్స్, ఇదైతే మరి ఎందుకంటే నా రాగంతో అలా పాడుతున్నాను, కానీ ఇది ఒయిలి రాగం వస్తుంది, కానీ మరి ఆ ఒయిలి రాగం నేను తిప్పలేకపోయాను. అప్పుడు మరి కొద్దిగా
చల్లగా అయితే అలా పాడతాను అన్నమాట. ఓకే, కొంచెం రెడీయా ఫ్రెండ్స్? సింగరి మల్లన్న గారు మన అవ్వబుడ్డీలు మన తాతలు ఎలాగా పాట పాడేవాళ్ళు, అప్పుడు ఎండ కాసినప్పుడు ఎలా పాట పాడేవాళ్ళు అనేది సింగరి మల్లన్న గారు తెలియజేశారు. కావున ఇప్పుడు ఇంకా అన్నమాట మన సింగరి మల్లన్న గారు దానికి పూర్తి వివరాలు తెలుసు, నాకంటే మరి ఇంత కొంత నాకు తెలియదు అనమాట. కావున సింగరి మల్లన్న గారు ఆ పాట కోసం మీకు వివరించి చెప్తారు ఫ్రెండ్స్. తర్వాత 2 పాటలు మళ్ళీ మేము షూట్ చేస్తామన్నమాట. మల్లన్న గారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పాడిన పాట ఏం పాట అయితే మరి నేను చెప్తాను. అయితే మరి ఇందాక పాట రూపంగా పాడాను, అది ఒడియాతోనే. మేమైతే ఒడియా మీ తెలుగు వాళ్ళతోని ఒడియా అంటారు, మా భాషతోని ఒడియా అంటాంలే. ఒడియా అంటాం. అది మరి ఆ జీరో కర ముండో పుట్టి వ్యాపార అంతే ఫ్రెండ్స్. ఈరోజు ఎండ మేము మా కొండా భాషతో ఎండ అంటాము, ఒడియాతోని కర అంటారు. ఈరోజు ఎండ బాగా కాచింది, తల్లకాయ పేలినట్టే. మరి నీడ చెట్టుకి వెళ్ళి కూస్తే మరి అది కొద్దిగా చల్లగా కాపాడింది అన్నట్టు అర్థం అన్నమాటలే. అది అర్థము చెప్పాను. అప్పుడు వాళ్ళు అయితే ఆ పాటలు పాడేసి మరి అలాగా పని చేస్తుండేరు. ఇప్పుడు ఆ పాటవే ఇంకా మరి అది మామూలుగా పాడాను రాగంతో. ఇప్పుడు ఆ పాటకి తగ్గిన ఈ స్వరంతో నేను పాడతాను అన్నమాట. కానీ ఇది ఆ స్వరంతో పాట పాడితే డ్యాన్స్ రాదు ఫ్రెండ్స్, డ్యాన్స్ అయితే రాదు. అలాగా మరి పాడతాను. జీరో కారా హో ముండో పుట్టి బాపారా దొయ్లా గొందాని పారా. ఫ్రెండ్స్, దొయ్లా గొందాని పారా అంటే ఇప్పుడు మనం బట్టలు ఉతుకుతామా, ఉతికిన బట్టల్లాగా అనేసి అర్థం అన్నమాట. ఏ కొదమోగో సెరే సితులాయ మామా బాబు పారా ఆ జీరో కారా హో ముండో పుట్టి బాపారా దొయ్లా గొందాని పారా. ఏ కొదమోగో సెరే సితులాయ మామా బాబు పారా. ఫ్రెండ్స్, కొదమోగో సెరే సితులు అంటే మరి ఎక్కువ ఎండ వేడిలో మరి ఒక నీడ చెట్టు దగ్గర వెళ్ళి కూస్తాం కదా. కూసినప్పుడు మన కాసిన కన్న తల్లిలాగా చల్లగా మరి గాలి లేస్తుంది అన్నమాట. అది అర్థము మా తాత వాళ్ళు అప్పుడు పూర్వకాల వాళ్ళు అలాగా అది అర్థము పాట తయారు చేసి చెప్తుండరు అన్నమాట. ఆ పాటలు నేను కొంత మటుకు నేర్చుకున్నాను అది అన్నమాట. ఎసురు భరోసా బోడే భరోసా మారే జోర్ జోర్, ఎసురు భరోసా బోడే భరోసా మారే జోర్ జోర్. तुमर गागे हाय भी बाबू बालू बाग के डोर, तुमर गागे हाय भी आमा बालू बाग के डोर. हले सुना काय करो मंगा कासु देले बेंगुंडा डोंगा. हले सुना काय करो मंगा कासु देले बेंगुंडा डोंगा. एसुरो भरोसा बड़े भरोसा मारे जोर जोर, एसुरो भरोसा बड़े भरोसा मारे जोर जोर. तुमर गांगे हाई भी बोले बालू बागो के डोर, तुमर गांगे हाई भी बोले बालू बागो के डोर.
तले सुना काय करो मोंगा कसु देले ओडिसा डोंगा तले सुना काय करो मोंगा कसु देले ओडिसा डोंगा ఫ్రెండ్స్ నా స్టైల్ అయితే మరి మీకు నచ్చి ఉంటుంది. నేను నా బుద్ధి నేను పని నేర్చుకున్నప్పటి నుంచి మామూలుగా టైల్ ఉండింది. కొద్దిగా నాలుగో పిల్లలు పుట్టినప్పటి నుంచి నాకు ఎక్కువ జోక్ వచ్చింది, ఎక్కువ టైల్ వచ్చింది అన్నమాట. ఈ కళాదల్ అయితే ఇది ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట. ఇది ఎందుకంటే పెద్ద పెద్ద సార్లు వేసుకొని ఉంటారు కదా, నేను కూడా సార్లా కనిపిస్తానేమో అనేసి ఇది కొనుక్కున్నాను. కానీ ఇక్కడ కొద్దిగా మస్కా అయింది అది అన్నమాట. మరి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా మబ్బు ఉంది, నా ఫేస్ కూడా మరి నీట్గా కనిపిస్తుందో మరి లేదో అదే మరి చూసి మీరు నా వీడియో అయితే మరి చూసి ఇది అరకు లోకల్ దిలీప్ బాయ్ ఛానల్ మరి నా వీడియో చివరి దాకా చూసి నా పాటలు విని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి కామెంట్స్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి అందరికీ మరి ధన్యవాదాలు చేసుకుంటూ చిన్నాలకి పెద్దలకి నమస్కారం చేసుకుంటూ మరి ముగిస్తున్నాను. ఓకే బాయ్.